దేశంలో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రావడం అనేటువంటిది స్పష్టమైనటువంటిది నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది కూడా ఉమ్మడి పౌర స్మృతి వస్తుంది అనేటువంటిది కూడా నిన్న నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలతో స్పష్టంగా తెలుస్తోంది. స్వాగతించాల్సినటువంటి విషయం యూనిఫామ్ సివిల్ కోడ్ 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా దేశంలో వేరే సమాజాలకు వేరే చట్టాలు ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని ద్వారా నష్టపోయింది ఎవరంటే భారతదేశంలో హిందువులు నష్టపోయారు. ముస్లింలకు షరియా పర్సనల్ లా అనేటువంటి బోర్డు పెట్టుకొని వాళ్ళ చట్టాలు వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పడం ద్వారా దేశంలో ప్రజలంతా సమానం కాదు అనేటువంటి మాట ఇవాళ న్యాయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రజలకు తేలిపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా ఒక్కటి కాదు, కొందరికి వేరే ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయనేటువంటిది ఇన్ని సంవత్సరాల పాటు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు కూడా అన్యాయం జరిగిందనేటువంటిది అర్థమైంది. నిన్న మోడీ మాట్లాడుతూ చాలా స్పష్టంగా वन नेशन वन इलेक्शन पर काम करना है, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश विकसित भारत के सपने को पार करने में और नई गति प्राप्त करेगा, समृद्धि प्राप्त करेगा. भारत आज वन नेशन वन सिविल कोड यानी सेकुलर सिविल कोड की तरफ भी बढ़ रहा है. और मैंने लाल किले से इस बात का जिक्र किया. इसके भी मूल में सामाजिक एकता, सरदार साहब की बात ही हमारी प्रेरणा है. ఇది నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ప్రారంభిస్తూ చాలా స్పష్టంగా దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే చట్టం లేదా ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినటువంటిది, ఆయన ఆదర్శంగా మేము చేయబోతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. స్పష్టంగా సెక్యులర్ భావన అనేటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా మాత్రమే వస్తుందనేటువంటి విషయం కూడా చెప్పారు. ఇది దేశంలో చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చింది నరేంద్ర మోడీ సర్కారు. ఇప్పటికే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి పనికి రాని కోరలు ఉన్నటువంటి ఆ చట్టాలను తీసేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పనికి ఆ హక్కులను తీసేస్తూ అంటే అదేదో వాళ్ళకి రావాల్సింది కాదు, ఏది రాక్షస గుణాలు ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి పనికిరాని చట్టాలను బుట్టదాఖలు చేయడం కోసం ఇప్పటికే జేపీసీ వేశారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇదొక మంచి పరిణామం. దేశంలో ఎవరికి ఏం లభిస్తున్నది, ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు, ఎవరికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఎవరి కోసం ప్రత్యేకంగా జరుగుతుంది, ఈ దేశంలో జరిగినటువంటి నష్టం ఏమిటి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేటువంటిది వక్ఫ్ బోర్డు మీద వేసినటువంటి జేపీసీ ద్వారా, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ కోసం చేసినటువంటి జేపీసీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలలో చర్చ జరుగుతున్నది. వక్ఫ్ బోర్డు అనేటువంటిది చేస్తున్నటువంటి దానికి ఉన్నటువంటి కోరలు ఎట్లాంటి అనేటువంటిది ప్రజలకు తేలిపోయింది. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ యూనిఫామ్ సివిల్ కోడ్. సరే, జమిలీ ఎన్నికలు సాధ్యమవుతుందా కాదా, ముందే ఎన్నికలను రద్దు చేసి వెళ్ళరా 5 సంవత్సరాల కోసం ఎన్నికలు జరిగినాయి. దేశవ్యాప్తంగా ఎవరు ఏమనుకున్నా ఇవాళ మెజారిటీ ఉంది కాబట్టి ఎన్నికలకు వెళ్తుండవచ్చు. దానికంటే ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఉమ్మడి పౌరసత్వం అనేటువంటి చట్టాన్ని తీసుకొస్తారా లేదా, ఉమ్మడి పౌరసత్వం అంటే కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే మాట్లాడారు కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాకపోవడం వల్ల దేశంలో ఏ ప్రజలకు నష్టం జరిగింది, ఏ ప్రజలకు లాభం జరిగింది, దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశాలు ఏంటి, పొలిటికల్ అపీస్మెంట్ ఏంటి, లేకపోతే ఓట్ అపీస్మెంట్ ఏంటి,
ఇట్లా ఓట్ల రాజకీయం కోసం చేసినటువంటి అనేకమైనటువంటి దుష్పరిణామాలు భారతదేశం మీద ఏ విధంగా జరిగినాయనేటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల ఏ లాభాలు ఉంటాయి, ఈ 70-75 సంవత్సరాల పాటు భారతదేశంలో జరిగినటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది కూడా ఇవాళ ప్రజల మధ్యలోకి చర్చలోకి వెళ్తుంది. అరే ఇంత పెద్ద నష్టం జరిగిందా, మరి భారతదేశం కోసమే ఆలోచిస్తామనేటువంటి వాళ్ళు, దేశ సౌభాగ్యమే ముఖ్యం అనుకునేటువంటి వాళ్ళు, దేశం కోసం మా ప్రాణాలు వాళ్ళ కుటుంబాలు మొత్తం ప్రాణత్యాగం చేశాయని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఓట్ల కోసం ఇంత దిగజారుడుతనానికి వెళ్ళారనేటువంటి విషయాలు కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్తాయి. ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు, కేవలం ఫ్రీగా వచ్చేటువంటి కొన్ని పథకాలు మాత్రమే కావాలన్నా దేశం ముఖ్యమైనటువంటిది వాళ్ళ ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది. ఎస్, దేశంలో ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఇన్నేళ్ల పాటు ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం వల్ల ఎవరు లాభపడ్డారు, తద్వారా భారతదేశంలో వచ్చినటువంటి డెమోగ్రఫీ చేంజ్ ఏంటి, తద్వారా భారతదేశంలో వచ్చినటువంటి కొందరు మేము ప్రత్యేకం ఈ దేశంలో అనేటువంటి భావన ఎందుకు కలిగింది, దేశ ప్రేమ లేకుండా ఇష్టానురీతిగా ఎందుకు మాట్లాడడం మొదలుపెట్టారనేటువంటిది మనకు తెలిసిపోతుంది. ఎస్, ఇది జరిగినటువంటి అంశం. నిన్న ఎవరో దీపావళి బాంబులకు పేలుస్తారనుకుంటే నిన్న నరేంద్ర మోడీ 2 బాంబులు చాలా స్పష్టంగా పేల్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి వచ్చింది కానీ సాధ్యమయ్యేటువంటి పని కాదనుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, తెర వెనక జరగాల్సినటువంటి పని తతంగమంతా జరిగిపోతున్నది. 2027లో ఖచ్చితంగా పార్లమెంటు రద్దయిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు కూడా రద్దయిపోతాయి. అన్ని అసెంబ్లీలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరగాలో అక్కడ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం జాతీయంగా పార్లమెంటు కూడా ఒకేసారి సాధారణ ఎన్నికలు జరిగేటువంటిది మాత్రం తథ్యంగా కనబడుతుంది. ఈ లోపు అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం కూడా దేశవ్యాప్తంగా ప్రజల్లో చాలా కింది వరకు, లోతు వరకు వెళ్ళిపోతుంది. అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. 70 సంవత్సరాల పాటు జరిగినటువంటి దేశానికి జరిగినటువంటి అన్యాయం ఏంటనేటువంటిది కూడా బయటపడుతుంది. ఇవాళ గగ్గోలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే 370 ఆర్టికల్ తర్వాత, రామాలయం నిర్మాణం తర్వాత ప్రత్యక్షంగా దేశంలో అల్లర్లు జరగకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్లాంటి అంశాలపైన ఎక్కడైనా అల్లర్లు జరిగితే స్థానికంగా రాజకీయ నాయకుల ప్రోద్బలం మాత్రమే ఉంటుంది తప్ప ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. 370 ఆర్టికల్ అయిపోయిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ వచ్చిన తర్వాత ఫరూక్ అబ్దుల్లా కూడా మాట్లాడుతున్నాడు ఇవాళ భారతదేశం గురించి. దేశంలో దీపావళి వెలుగులు రావాలనేటువంటిది, జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాదులు వస్తే, జమ్మూ కాశ్మీర్కి ఎవరైనా ఉగ్రవాదులు వస్తే వాళ్ళు చావును కోరి సిద్ధపడి రావాల్సిందే తప్ప ఎవరిని ఉపేక్షించేది లేదని ఫరూక్ అబ్దుల్లా చెప్తున్నాడు. నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? ఇవాళ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిగా భాగస్వామ్యం అయిపోయింది కాబట్టి, 370 ఆర్టికల్ పోయింది కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా, ఫరూక్ అబ్దుల్లా లాంటి వ్యక్తులు కూడా ఇవాళ మేము పూర్వంలో హిందువులమే, మేము కూడా రామునికి సంబంధించినటువంటి వంశజ్ఞులమే అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇగో ఇట్లాంటి చాలా గట్టి నిర్ణయాల వల్ల. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల కూడా. ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ 70 సంవత్సరాల పాటు అటకెక్కింది, ఎందుకు 370 ఆర్టికల్ 70 సంవత్సరాల పాటు అటకెక్కింది, ఇట్లాంటి విషయాలు దేశ ప్రజలందరికీ పోతాయి. నిజమైనటువంటి దేశభక్తులైతే ప్రజల్లో కూడా, ఎందుకంటే ఈ సోకాళ్ళు లిబరల్స్ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దేశ ప్రజలకు కేవలం ఉచిత పథకాలు, వాళ్ళకు కావాల్సింది మాత్రమే, ఇది మాత్రమే అవసరమైనటువంటిది వాళ్ళ మనసులోకి నెట్టివేయబడింది. అది ఇవాళ భారతీయత పెరుగుతున్న కొద్దీ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెరుగుతున్న కొద్దీ, ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి ఉన్నతి గురించి మాట్లాడుతున్న కొద్దీ, అరే మనం కోల్పోయింది ఏంటి అనేటువంటి విషయం ఇవాళ బయటికి వస్తున్నది. అదే ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడారు. దీపావళికి తెలంగాణలో ఒక మంత్రి ఏదో బాంబులు వేల్తాయి అన్నాడు కదా, అక్కడ బాంబులు వేలలేదు. అసలు బాంబులు వేల్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఎస్, 2027కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి
ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులారా, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ 2027లో 28 మధ్యలో ఎప్పుడైనా 2029లో ఎన్నికలు రావాలి, పార్లమెంట్ ఎన్నికలు. కానీ 27 తర్వాత ఏ క్షణంలోనైనా సరే 2025 నుంచి, ఈ జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి కొత్తగా కులగణ మన దేశంలో జనగణన వస్తున్నది. జనగణన చేయడానికి ఒక ఏడాది పాటు సమయం పడుతుంది. ఈ 2026 నాటికి జనగణన వస్తుంది. జనగణన రాగానే ఏమవుతుంది? మహిళల సంఖ్య, పురుషుల సంఖ్య వస్తుంది. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీల సంఖ్య ఆటోమేటిక్గా జనగణనలోనే వచ్చేస్తుంది. ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఈ జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా వచ్చేస్తుంది. అంటే నియోజకవర్గాల పునర్విభజన కూడా సాగిపోతుంది. ఎస్, ఇదంతా కూడా 2027లోపు జరిగేటువంటి పరిణామాలని మనం ఒకసారి రాజకీయంగా అంచనా వేసుకోవాల్సినటువంటి సందర్భం. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తద్వారా దేశంలో పార్లమెంటు స్థానాల సంఖ్య పెరుగుతుంది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ తర్వాత మహిళల యొక్క రిజర్వేషన్ స్థానాలు కూడా వస్తాయి. దేశంలో తొలిసారిగా మహిళలకు రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా భాగస్వామ్యం పెరుగుతుంది. కాబట్టి ఆయా పార్టీలో ఉన్నటువంటి మహిళలు దానికి సిద్ధంగా ఉండాలి. మహిళా రిజర్వేషన్ అనేటువంటిది రాజకీయంగా 30% వచ్చేటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి చట్టం అనేటువంటిది ఇవాళ క్షేత్రస్థాయిలో నిజంగా రూపకల్పన జరగబోతున్నది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోతుంది. ఈలోపు అయిపోయిన వెంటనే జమిలీ ఎన్నికలకు కావాల్సినటువంటి చట్ట సవరణలు కూడా జరిగిపోతాయి. దానికి రాష్ట్రపతికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది. సుప్రీంకోర్టు కానీ ఇంకో కోర్టు కానీ వీళ్ళు వెళ్తారు. వెళ్ళినా కూడా అది తప్పు కాదనేటువంటి విషయం రూఢి అవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఆ మేరకు సిద్ధమైపోతుంది. ఆలోపే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది కూడా వస్తుంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి విషయాలు కూడా, ఆ చట్ట సవరణ కూడా వక్ఫ్ బోర్డుకున్నటువంటి అనవసరమైనటువంటి కోరలన్నిటిని కూడా పీకేసేటువంటి కార్యక్రమం సాగుతుంది. ఇట్లా ఇంకా దాచి ఉంచిన అనేకమైనటువంటివి ఇప్పటికీ జమిలీ ఎన్నికలు, యూనిఫామ్ సివిల్ కోడ్ నరేంద్ర మోడీ స్వయంగా బయటికి చెప్పేశాడు, అయిపోయింది. అవి కాకుండా ఇంకా చేయాల్సినటువంటివి కూడా చాలా బయటికి వస్తాయి. చట్ట సవరణ, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వస్తుందని ఎవరైనా ఊహించారా? అట్లనే ప్రత్యేకంగా ఈ దేశంలో రావాల్సినటువంటి ఇంకా కొన్ని బిల్లులు, ఇంకా కొన్ని చట్టాలు వస్తాయి. ఆ లోపు 2027కి రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. మళ్ళీ తిరిగి తెలంగాణలో 2027లో 28లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయనేటువంటిది నిన్న నరేంద్ర మోడీ దీపావళికి పేల్చినటువంటి అతిపెద్ద బాంబు అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవాళ రాష్ట్రాల్లో, దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల యొక్క నిజస్వరూపం కూడా బయటపడుతుంది. రామ మందిరం అనేటువంటి అంశంలో కూడా దేశంలో ఏ పార్టీ ఎటువైపు ఉందనేటువంటిది రామ మందిరం విషయంలో అందరి యొక్క విషయాలు బయటకు వచ్చేసినాయి. ఎవరు రాముడికి అనుకూలంగా ఉన్నారు, రాముడికి వ్యతిరేకంగా ఉన్నారు. రాముడికి వ్యతిరేకంగా ఉండి రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్ళని పార్టీలు కూడా గెలిచాయి కదా. అట్లంటే రాముడు ఓడిపోయినట్ట, హిందువులు ఓడిపోయినట్టు అనేటువంటి అనవసరమైనటువంటి కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సినటువంటి అవసరం లేదు. 370 ఆర్టికల్కు ఎవరు అనుకూలము, ఎవరు వ్యతిరేకమైనటువంటి విషయాలు కూడా దేశ ప్రజలకు వచ్చింది. ఇప్పటికిప్పుడు మార్పు రాకపోవచ్చు, కానీ దేశ ప్రజల్లో లోతుగా చర్చకు వెళ్తుంది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరు తెస్తామన్నారు, ఎవరు తేలేదనేటువంటి విషయం కూడా బయటకు వచ్చేస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా బయటకు వస్తుంది. సిఏఏ కూడా ఇప్పటికే అమల్లోకి వచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా అమల్లోకి వచ్చింది. రేపు ఎన్ఆర్సీ కూడా అమల్లోకి రాబోతున్నది.
దేశంలో ఉన్నటువంటి అక్రమ సంతానం ఎవరైతే ఉన్నారో, అక్రమ సంతానం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అక్రమ సంతానాలు కాదు, ఈ దేశంలోకి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులకు సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ బయటికి వచ్చేస్తుంది. బంగ్లాదేశీ, పాకిస్తానీ, రోహింగ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశం నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి సందర్భం కూడా వస్తుంది. ఎస్, రాజకీయ నాయకులారా, ఇప్పుడున్నటువంటి తెలంగాణ, మిగిలినటువంటి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా తిరిగి 2027 తర్వాత ఏ క్షణంలోనైనా సరే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, మళ్ళా పోరాటానికి సిద్ధంగా ఉండాలి. సో ఇప్పటి నుంచే మీ పార్టీలు, మీ నాయకులు, మీరంతా ఎన్నికల మోడ్లో పనిచేయాల్సి ఉంటుంది. అయిపోయింది 2024, ఒక నెల అయితే అయిపోతుంది. 2025, 26 2 సంవత్సరాలు ఉంటుంది మీకు. 2026 డిసెంబర్ తర్వాత, 2027 జనవరి తర్వాత ఏ క్షణంలోనైనా సరే జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే దేశంలో అన్ని అసెంబ్లీలకు ఎన్నికల విషయంలో, లేకపోతే ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళంతా కూడా ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే తమ పదవీ కాలం అనే విధంగా పని చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. 2027 వరకే మీ పదవీ కాలం అనేటువంటిది గుర్తు చేసుకోండి. 2025, 26 తర్వాత ఏ క్షణంలోనైనా సరే ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉండాలి, ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, మానసికంగా సిద్ధంగా ఉండాలి, ప్రజలను సిద్ధంగా చేయాలి, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. ఇది మనకు మంచిదా చెడ్డదా అనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇగో ఇది నరేంద్ర మోడీ నిన్న దీపావళికి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సాక్షిగా, ఆయన విగ్రహం సాక్షిగా చెప్పినటువంటి అంశము. అంటే కీలకమైనటువంటి అంశాలు ఈ 2024 అయిపోయిన తర్వాత 25, 26లో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కొత్త చట్టాలు, అనేకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, మనం చూడబోతున్నాం అనేటువంటి విషయాలను కూడా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి.